స్తుతి పాడెదా దేవా నీకు వందనాలు స్తోత్రాలు. ఆగస్టు నెల ఫస్ట్ ఆదివారం దినాన్న నీ దాసుల ద్వారా బలమైన వాక్కులు వినిపించిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. నిజమేనాయన ఈ లోకం యవనస్తులు నాయన లోకములో జారిపోయి పడిపోతున్నారు ప్రభువా. నాయన యవన కాలమందు నా కాడిపోయి నరుడు ధన్యుడన్నాను, నీ కాడిపోయిక లోక విషయాలతో పాడైపోతున్నారయ్యా. అందుకే విలాప వాక్యాలు 2:19 తల్లిగా తండ్రిగా అయా రేపు జామున అదే నడకలో మరి బిడ్డలు కూడా నడుస్తారు కాబట్టి అయా ఇంట్లో యజమానుడు నీ యందు భయభక్తులు కలిగి అయా విశ్వాసులుగా ఉన్నప్పుడు నీ మార్గంలో నీ నడవడిలో బిడ్డలు కూడా నడుస్తారు. నీ దాశిత వాక్యము నాయన 2 అంచుల గల కటకము కంటే అమూల్యమైన వాక్యం ద్వారా నువ్వు మాట్లాడావు ప్రభా. ఎవరైనా ఎందుంటారో వారి యందు నేను నుండి ఫలించే ఫలాలుగా దీవిస్తానన్నావు ప్రభా. మా ప్రార్థన బట్టి మా సత్క్రియలను బట్టి మా విశ్వాసం బట్టి మా పరిశుభ్రతను బట్టి నువ్వు ఆశీర్వదిస్తావు నాయనా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. పింకి విషయంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తావు. అవును నాయనా రూతుని అంటుంది అత్తగారు కుమారి అంటుంది, కానీ ఏ రీతిగా కూడా రూతుని నిందించలేదు, దుఃఖపరచలేదు ప్రభా. దిక్కుమారిందా కూడా అనలేదు ప్రభా. నాయనా మరి పింకి మరి ఎంత వేదనతో ఉందో, ఎన్ని బాధల్లో ఉందో నువ్వు ఎరిగిన దేవుడు. నీ దాసుడైతే వారం బలమైన వాక్యాలు విత్తుతాడు, కానీ అది శవుని విడిచిపెట్టేవారుగా ఉన్నారు. ఆ రీతిగా కాదు బ్రహ్మ. మరి అత్తగారిని ప్రేమించే కోడలను ప్రేమించే అత్తగారుగా మా నోటి మాటలు మరదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండుటకు నీ కృపను దయచేయండి ప్రభా. నువ్వు యాకోబు పత్రికలో అంటున్నావు, తల్లిదండ్రులు లేని బిడ్డలను ఆదరించాలంటున్నావు, దిక్కు లేని వారికి సహాయం చేయాలంటున్నావు, ఎదవరాలను ఆదరించాలంటున్నావు. నిజమైన విశ్వాసులు ఈ మాట చెప్పున జీవిస్తారు నాయన. అలాంటి కృప ఈ సంఘంలో బిడ్డలందరికీ నాకు కూడా అనుగ్రహించండి. ఇదిగో ప్రభా బిడ్డ నీ దయందు పెద్దల దయందు వర్ధిల్లి అనేక సంవత్సరాల వర్ధిల్లి ఇలాంటి పుట్టిక దినాలు అనేకమైన చేసుకునే కృపను అనుగ్రహించమని నీ దోషుడు విత్తిన వాక్యాన్ని నీరు కట్టి పలింపజేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.